ఈరోజు చూద్దాం కుంకుడుగాయల రసం ఎలా తయారు చేసుకోవాలో. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ దీనిలో ఉన్న విత్తనాల్ని సపరేట్ చేసుకోవాలి. వీటిని ఇలా దంచుకుంటే వీటిలో ఉన్న జ్యూసెస్ కూడా మనకు త్వరగా రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ పెరుగుతుంది. ఇలా విత్తనాలు తీసుకున్న తర్వాత ఇవి కొంచెం క్రష్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ వెలిగించిన గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో మనకి తగినంత వాటర్ పోసుకోవాలి. అంటే మనం ఎంతవరకు అయితే షాంపూ యూజ్ చేయాలనుకుంటామో అంతవరకు ఈ కుంకుడుకాయలని ఆ బౌల్లో వేసుకొని అవి బాగా హీట్ అయ్యేంత వరకు, బాగా బాయిల్ అయ్యేంత వరకు వాటిని అందులోనే మరగనివ్వాలి. మనం వీటిని బాయిల్ చేశాక వాటి హీట్ అనేది ఒక 30 minutes తర్వాత తగ్గుతుంది. అప్పుడు మనం వీటిని హ్యాండ్స్ యూజ్ చేస్తే క్రష్ చేసేసుకోవాలి. చూస్తున్నాను, మనం క్రష్ చేసే కొద్దీ ఆ ఫోమ్ అనేది దాని నుంచి రిలీజ్ అవుతుంది. మొత్తం ఇంకా ఎక్కువ మనం షాంపూకి వచ్చినట్టే బాగా నురుగు వస్తుంది. వీటిని బాగా క్రష్ చేసుకొని ఆ జ్యూసెస్ అన్నీ బయటకు వచ్చేసాయి అని మనకు అర్థమైన తర్వాత తొక్కలన్నిటిని తీసుకొని వాటిని బాగా ఇంకా డీప్ క్రషింగ్ చేసుకొని వాటిని ఒక ఫిల్టర్ తీసుకొని దానిలో ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టరింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవడంతోనే కుంకుడుకాయల షాంపూ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలంటే ఒక 3 times వరుసగా పెట్టుకొని కడుక్కుంటూ ఉండాలి. 3rd time బాగా మనం హెయిర్కి బాగా ఫ్రిక్షన్ అప్లై చేసి రుద్దుకుంటూ ఉంటే నురగ అనేది చాలా ఎక్కువ వచ్చేసి బాగా క్లీనింగ్ జరిగిపోతుంది. కుంకుడుకాయల షాంపూ వల్ల మన హెయిర్కి జరిగే మంచి ఏంటంటే అది రూట్స్ని రాక్ సాలిడ్గా మార్చేస్తుంది అండ్ 97% హెయిర్ ఫాల్ని కూడా డిక్రీజ్ చేస్తుంది. యూజ్ చేసే కొద్ది స్టెప్ బై స్టెప్ డాండ్రఫ్ను కూడా ఇది 0కి డిక్రీజ్ చేస్తుంది. సో ఓవరాల్ మీ హెయిర్ హెల్త్ని అయితే ఇది చాలా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఫైనల్గా షాంపూని తయారు చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ తయారు చేసుకున్న షాంపూని నేనైతే ఒక బాటిల్లో పోసేసుకొని ఆ బాటిల్ క్యాప్కి పైన చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకుంటే మనం కొంచెం ప్రెస్ చేసుకునే కొద్దీ షాంపూ లైట్గా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా షాంపూ కళ్ళలోకి వెళ్ళి ఆ కళ్ళు మండడం ఈ మెస్ అంతా అవాయిడ్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా పేరు ఆరన్ గుర్రం. మీ ముందుకు వస్తూనే ఉంటాను మరికొన్ని మేకింగ్ వీడియోస్ అండ్ అన్బాక్సింగ్ రివ్యూస్తో. Signing off.